తొలినాళ్లనే తన దేశంలో ఆంతరంగిక సంక్షోభం సృష్టించుకొని ఆ ఆంతరంగిక సంక్షోభాన్ని ప్రపంచవ్యాప్తంగా రుద్దడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దానికి ప్రధాన కారణం సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నటువంటి అమెరికా ఈ రోజు తన దేశంలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి నిరుద్యోగంతో కూరుకుపోయి తన దేశంలో ఉండవన్నటువంటి మొత్తం ఉత్పత్తి అంతా నిర్వీర్యం అవుతున్నటువంటి సందర్భంగా ఆ దేశంలో ప్రజా ఉద్యమాలు తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రపంచంలో అశాంతి అలజడి యుద్ధం అనేటువంటి వాతావరణాన్ని తీసుకురావడం అనేది జరుగుతా ఉన్నది. ఆ నేపథ్యంలోనే అమెరికా కొనసాగిస్తున్నటువంటి యుద్ధ ఉన్మాదానికి వ్యతిరేకంగా ఇవాళ అమెరికా దేశంలోనే లక్షలాది మంది అమెరికా పౌరులు రోడ్ల మీదకి వచ్చి అమెరికా యొక్క యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది దానికి నిదర్శనంగా కనపడతా ఉన్నది. యుద్ధం అనేది ఎక్కడ కూడా అభివృద్ధికి ఉపయోగపడదు. యుద్ధం అనేది ఏ రకమైనటువంటి మానవ మనుగడకు ఉపయోగపడదు. కాబట్టి అమెరికా వెంటనే తన యుద్ధోన్మాద చర్యల్ని విడనాడాలని, ప్రపంచ శాంతికి కలిసి రావాలని, ఈ రకమైనటువంటి యుద్ధోన్మాద చర్యల వల్ల భస్మాసురుని హస్తంలాగా తన చేయి తన మీదనే పెట్టుకున్నట్లుగా రానున్నటువంటి కాలంలో తన పెత్తందారి ఏదైతే పెట్టుబడిదారి ఆ సామ్రాజ్యవాద యుద్ధ ఉన్మాద చర్యలతోటి తానే భస్మీపట్టణం కాక తప్పదు అనేది ప్రపంచంలో జరిగినటువంటి అనేక యుద్ధాలు అనేక యొక్క పరిణామాలు ఈ రోజు రుజువు చేసినాయి, నేడు కూడా రుజువు చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే యుద్ధాన్ని విరమించాలని, ప్రపంచ శాంతికి అన్ని దేశాలతో సామరస్యమైనటువంటి చర్యలకు సిద్ధపడాలని, ఐక్యరాజ్య సమితిని గౌరవించాలని, భద్రతా మండలికి లోబడి పనిచేయాలని చెప్పి ఎంసీపీగా మేము డిమాండ్ చేస్తూ అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇరాన్ దేశంలో అణుబాంబులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఆ దేశంపై దాడి జరపడం రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీగా వామపక్ష కమ్యూనిస్టు పార్టీలుగా మేము ఖండిస్తున్నాం. ఈ రోజు ఇరాన్ పై దాడి చేస్తున్న అమెరికా తక్షణం విరమించుకొని ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి. ఇరాన్, ఇరాక్, పాలస్తీనా దేశాల లాంటి దేశాల్లో జరుగుతున్న దాడులపైన ఐక్యరాజ్య సమితి, జాతీయ స్థాయిలో ఉన్న అంతర్జాతీయ స్థాయిలో న్యాయస్థానాలు కూడా తక్షణం చర్యలు తీసుకొని ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని చెప్పి వామపక్ష కమ్యూనిస్టు పార్టీలుగా ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో జాతీయ స్థాయిలో ఇచ్చిన లెఫ్ట్ పిలుపులో భాగంగా ఈ రోజు ఈ దాడిని ఖండిస్తున్నాం. తక్షణం అమెరికా సామ్రాజ్యవాద దేశానికి సంబంధించిన ట్రంప్ తక్షణం ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున ఈ వైఎంసీ సెంటర్ లో అమెరికా సామ్రాజ్యవాదం వరుసగా సృష్టిస్తున్నటువంటి యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి వరుస యుద్ధాలకు ముఖ్యమైనటువంటి కారణం అమెరికా సామ్రాజ్యవాదం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మతోన్మాదంతో ఆధిపత్యవాదంతో ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం యుద్ధాలకు సృష్టికర్తగా ముందు నిలిచినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అంతేకాకుండా ఇవాళ భారతదేశ యొక్క ప్రజల అభిప్రాయాలు ఏంటి అనేది, భారతదేశ యుద్ధం పట్ల భారతదేశ ప్రజల అభిప్రాయం, వాళ్ళ యొక్క ప్రతిస్పందన ఏంటిదనేది మోడీ లాంటి ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ తన వైఖరి ఏంటిదో, భారత ప్రజల వైఖరి ఏంటిదో కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తెలియజేయకుండా ఇటీవల ట్రంప్ ఫోన్ చేసిండని, ఫోన్ ఏమని చేసిండంటే మీరు వెంటనే అమెరికాకు రండి, మనం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి ఆయన చెప్పిండని, ఈయన నేను లేదు, నేను తిరస్కరించిన ఆహ్వానాన్ని తిరస్కరించిన అని చెప్పి ఈయన చెప్పినట్లుగా నేను వేరే దేశానికి ప్రయాణం చేస్తున్నా అని చెప్పినట్టుగా ఈ రకమైనటువంటి వదంతులు కథలు సృష్టిస్తున్నటువంటి సందర్భం కూడా మనం వింటా ఉన్నాం. అంతేకాకుండా ఇరాన్ లో ఇవాళ ఒక పక్కన ఇజ్రాయెల్ ఉసిగొల్పి యుద్ధకాండకు పాల్పడేటట్లుగా చేసి యుద్ధం ఒక పక్కన జరుగుతూ ఉంటే ఆ యుద్ధానికి మద్దతుగా అమెరికా వాడు కూడా తను కూడా అందులో భాగస్వామిగా అవుతూ ఇంకో పక్కన రాత్రికి రాత్రి నేను యుద్ధ విరమణ చేయించిన యుద్ధం లేదు ఏం లేదని చెప్పి ఇవాళకి టీవీలలో మోగుతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే యుద్ధం సృష్టించేది వాళ్ళే, యుద్ధం ఆఫ్ చేసేది వాళ్ళే, దానికి ముందేవాడు వెనుకేవాడు, తప్పేవాడితే ఒప్పేవాడు అనేటువంటి తేల్చేటువంటి దమ్ము లేనటువంటి ప్రభుత్వాలకు తయారైనటువంటి పరిస్థితి ఇది. అందుకని చెప్పి అమెరికా సామ్రాజ్యవాదం తన ప్రయోజనాల కోసం, తన యొక్క ఆధిపత్యం కోసం, తన స్వప్రయోజనాల కోసం, తన వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే ఈ యుద్ధాలు సృష్టిస్తున్నారు. ప్రపంచ ప్రజలు ఎవరు కూడా యుద్ధాలు కోరుకోవడం లేదు, శాంతినే కోరుకుంటున్నాయని చెప్పి ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా ఈ జరిగేటువంటి పోరాటాలలో సిపిఎంఎల్ పార్టీ
ముందుంటదని చెప్పి తెలియజేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పౌర సమాజం ఇప్పుడు ఆందోళన చెందాల్సినటువంటి సమయం ఏర్పడ్డది. మూడో ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చేందుకు అమెరికా అన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రపంచ శాంతిని కోరేటువంటి ప్రేమికులంతా సమరశీలమైనటువంటి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఈ భారతదేశం యొక్క ప్రధాని అనుసరిస్తున్నటువంటి వైఖరి నిజంగా ఇది భారత పౌరులమైనటువంటి మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నరేంద్ర మోడీ అమెరికాకు పెద్ద బానిసగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కామ్రేడ్స్. కాబట్టి ఈ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ఇంకా బలమైనటువంటి పోరాటాలు నిర్వహించాలని కోరుకుంటూ సెలవు.